నమస్తే అండి, వెల్కమ్ టు ట్రే మామ్స్ కిచెన్. నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టపడే చికెన్ గోంగూర నిల్వ పచ్చడి ఈరోజు మన రెసిపీ. గోంగూర పులుపుతో కారం కారంగా చికెన్ ముక్క మెత్తగా చాలా రుచిగా ఉండి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. 3 నెలల పైన నిల్వ ఉండే ఈ చికెన్ గోంగూర నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ పచ్చడికి చికెన్ బోన్లెస్ తీసుకుంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నేను ఇక్కడ 1/2 కేజీ బోన్లెస్ చికెన్తో చేస్తున్నాను. 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ గోంగూర తీసుకుంటే కరెక్ట్గా పులుపు సరిపోతుంది. గోంగూర ముందుగా 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగి ఫ్యాన్ కింద ఒక క్లాత్ మీద ఆరబెట్టి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. బోన్లెస్ చికెన్ని చిన్న ముక్కలుగా చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వడకట్టి తీసుకోండి. ఒక గిన్నెలో నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని నీళ్లు వేసి నానబెట్టండి. ఈలోగా చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ చొప్పున జీలకర్ర, ధనియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు వేసి దోరగా వేయించుకోండి. మెంతులు ఎర్రగా రంగు మారేంత వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ప్లేట్లోకి తీసుకుంటే తొందరగా చల్లారుతాయండి. చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేయండి. ఇప్పుడు ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి నూనె వేడయ్యాక గోంగూర వేసి వేయించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి. మనం పచ్చడికి వాడే నూనె వేరుశెనగ నూనె తీసుకుంటే చాలా బాగుంటుంది. మనం చేసే ఈ చికెన్ గోంగూర పచ్చడికి 1/2 కేజీ నూనె అయితే కరెక్ట్గా సరిపోతుందండి. గోంగూర వేగి ఇలా ముద్దలా అవుతుంది. అలా ముద్దలా అయ్యాక చింతపండు రసాన్ని పిండి వేయండి. చింతపండు రసం వేసాక ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించండి. మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు అలా మగ్గించాక స్టవ్ ఆఫ్ చేసి గోంగూరని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ప్యాన్లో మిగతా నూనె వేసి నూనె వేడయ్యాక చికెన్ ముక్కలు వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించండి. వాటర్ పూర్తిగా ఇంకిపోయాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేత గోధుమ రంగు వచ్చేంత వరకు చికెన్ ముక్కలు కలుపుకుంటూ వేయించండి. చికెన్ వేగడానికి టైం పడుతుంది కదండి. ఈలోగా మనం మిక్సీ జార్ తీసుకొని చల్లారిన గోంగూర వేసుకొని 40 గ్రాముల పచ్చికారం లేదా 5 టేబుల్ స్పూన్ల కారం వేయండి. అందులోనే 40 గ్రాముల మెత్తని ఉప్పు లేదా 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి ఒకసారి స్పూన్తో కలపండి. ఉప్పు కారం వేసాక ఒకసారి స్పూన్తో కలిపి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇది కూర కారం కాదండి, పచ్చళ్ళలో వాడే పచ్చికారం. ఇప్పుడు చికెన్ కూడా వేగిపోయిందండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ ముక్కల్ని వేరే గిన్నెలోకి తీసేయండి. ఇప్పుడు అదే నూనెలో అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్లు వేసి పచ్చిదనం పోయి మంచి వాసన వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించండి. అడుగంటిపోకుండా మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా ఎర్రగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, మనం గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న గోంగూర ముద్దను కూడా వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి. 5 నిమిషాల తర్వాత ఇలా నూనె పైకి తేలుతుందండి. ఇప్పుడు వేయించుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి బాగా కలిపి ఇంకొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గిస్తే చక్కగా చికెన్ ముక్కలకి ఉప్పు, కారం, పులుపు పడుతుంది. అంతేనండి, చికెన్ గోంగూర నిల్వ పచ్చడి అద్భుతంగా తయారైపోయింది. పూర్తిగా చల్లారాక ఏదైనా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నెల పైన నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే 3 నెలల పైనే నిల్వ ఉంటుంది. కానీ ఈ పచ్చడి రుచి చూశాక తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది కదండి. పచ్చడి పూర్తయిపోయేంత వరకు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.